ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఏప్రిల్ 13వ తేదీ మంగళవారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం మంగళవారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు పంచాంగంలో తెలుసుకుందాం. రోజు ఇలాంటి పంచాంగం వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. మీరు చేసే ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాల్లోకి వెళదాం. సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 చంద్రోదయం తెల్లవారుజామున 3:35 చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:38 ఇక ఈ రోజు తిథి ద్వాదశి రాత్రి 12:12 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం శతభిష సాయంత్రం 4:05 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభద్ర ప్రారంభమవుతుంది. యోగం శుభము సాయంత్రం 5:16 వరకు ఉంటుంది. కరణం కౌలవ మధ్యాహ్నం 12:46 వరకు ఉంటుంది. తదుపరి తైతుల రాత్రి 12:12 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. గుళికా కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు ఉంటుంది. ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా తిరిగి రాత్రి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 10:17 నుండి 11:50 వరకు ఉంటుంది. ఇక ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:41 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 9:04 నుండి 10:40 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:15 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు అంబేద్కర్ జయంతి, అశ్విని శుభ ముహూర్తాలు. ఈ రోజు శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదు. ఇక చివరిగా నేటి మంచి మాట. ప్రతి సమస్య కూడా మన బలాన్ని పరీక్షించడానికి వచ్చిన గురువు లాంటిది. డైలీ పంచాంగం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.